హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు మీకు ఆల్ ఓవర్ డిజైన్ చూపిస్తానన్నాను కదా, ఆ డిజైన్ అయితే చూద్దాము. ఫస్ట్ శారీ విషయానికి వస్తే, శారీ వచ్చేసి పట్టు శారీ. దీనికి ఈ కస్టమర్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. శారీ అంతా మనకి ఇట్లాగైతే వచ్చేసింది. బార్డర్ వచ్చేసి మొత్తం కాపర్ షేడ్ బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ అయితే వచ్చింది. దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ బ్లూ షేడ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. శారీ డీటెయిల్స్ అయితే ఇది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ హ్యాండ్స్ అనేది మాత్రం చార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేశారు ఫ్రెండ్స్. దానివల్ల నేను కలర్ కాంబినేషన్ ఎట్లా ఇచ్చాను ఏంది అనేది కూడా మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే, బ్లౌజ్ వచ్చేసి ఇంత హెవీగా అయితే వచ్చేసింది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మొత్తం కూడా కాపర్ షేడు, కాపర్ జరీలో యూస్ చేశాను. మళ్ళీ థ్రెడ్ కూడా నార్మల్ థ్రెడ్ కూడా యూస్ చేశాను ఫ్రెండ్స్. అంటే రెడ్ షేడ్లో ఉండే థ్రెడ్స్ కూడా యూస్ చేశాను. జరీ థ్రెడ్ గ్రీన్ థ్రెడ్ యూస్ చేసిన దగ్గర కూడా దాంట్లోనే సెల్ఫ్ షేడ్లో జరీ కూడా షేడ్స్ వస్తున్నాయి. అట్లా పర్టికులర్గా యూస్ చేశాను. ఇంకా బ్లూ అనేది శారీ షేడ్ కదా, అదే బ్లౌజ్ షేడ్ కదా, ఆ షేడ్లో కొంచెం కనిపించేందుకు డార్క్ బ్లూలో అట్లాగైతే సెలెక్ట్ చేసుకొని యూస్ చేశాను. డిజైన్ అయితే ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఫినిషింగ్ అర్థమైందనే అనుకుంటున్నాను. లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్, ఇంకా ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ ఇంకా అదే విధంగా అయితే కంటిన్యూ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిండుగా ఉంటుంది, హెవీగా కనిపిస్తుంది. బట్ మీకు వీడియో కొంచెం ఏదైనా డల్గా ఉన్నా కూడా రియల్గా అయితే చాలా బాగుంది. షార్ట్ హ్యాండ్ అని చెప్పాను కదా, నెక్లో అయితే మనకి ఏ విధంగా ఈ లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్తోనే హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ లైన్స్ అనేది వచ్చాయి. ఇది వచ్చేసి శారీలో మనకి డిజైన్లో బూటీ ఇచ్చున్నారు. ఆ బూటీని తీసుకొని అయితే నేనైతే యూజ్ చేశాను. ఈ డీటెయిల్స్ థ్రెడ్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తాను, డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్లో కలర్స్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కాదు, 7-8 కలర్స్ దాకా ఉన్నాయి. బట్ శారీలో కలర్స్ ఏం లేకపోవడం వల్ల నేను శారీ షేడ్స్ అనేది పర్టికులర్గా యూజ్ చేశాను. బట్ అది కూడా ఎట్లా యూజ్ చేశానని మీకు ఒకసారి చూపిస్తాను. ఇదంతా కూడా బార్డర్లో ఉన్న జరీ షేడ్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇదంతా కూడా శారీ షేడు. ఇంకా బ్లూ షేడ్లో కొంచెం బ్రైట్గా కనిపించే విధంగా బ్లూ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ విషయానికి వస్తే, ఇక్కడ అవుట్లైన్కి వేసింది వచ్చేసి థ్రెడ్. అంటే ఈ జరీ షేడ్లో ఉండే థ్రెడ్స్, ఇదొక షేడు, ఇది కూడా థ్రెడ్డేను, జరీ కాదు. పర్టికులర్గా అట్లాగా సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది జరీ యూస్ చేశాను. ఇది వచ్చేసి జరీ షేడు. అంటే జరీ షేడ్ అంటే ఈ కలర్లోనే జరీ ఇది కాబట్టి అట్లా డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. యాక్చువల్గా ఇదే జరీని ఈ నెక్ ప్యాటర్న్కి యూస్ చేద్దాం అనుకున్నాను పర్టికులర్గా. అంటే కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకున్నారు. షార్ట్ హ్యాండ్లో మనకి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అంతా కూడా రావట్లేదు, ఈ లైన్స్తోనే హెవీగా వస్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనం జరీ యూజ్ చేసి హ్యాండ్కి కూడా జరీ యూజ్ చేసిన ఈ ప్యాటర్న్ తక్కువ రావడం వల్ల శారీ షేడ్ అనేది, అంటే జరీకి దీనికి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది కదా, అప్పుడు హ్యాండ్ మళ్ళీ షేడ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని పర్టికులర్గా మనం ఇట్లా కూడా చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా అట్లాంటి ఇష్యూ అయితే ఒకటి జరిగింది కాబట్టి నేను అట్లా చెక్ చేసుకుంటున్నాను. అందువల్ల ఈ ప్యాటర్న్కి కూడా నేనైతే ఇదే యూస్ చేసుకున్నాను. యాక్చువల్గా లేదంటే దీనికి సపరేట్ ఇచ్చున్నాడు, మనం సపరేట్గా యూస్ చేయొచ్చు. వీళ్ళు ఎల్బో హ్యాండ్ యూస్ చేసుకున్నట్లయితే ఈ డిజైన్కి మ్యాచింగ్గా ఇక్కడ ఏదో యూస్ చేసామో అట్లాగే వచ్చేది. బట్ వీళ్ళు షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకున్నారు కాబట్టి ఇది మాత్రమే, ఈ ప్యాటర్న్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ జరీ యూస్ చేసి హ్యాండ్కి వచ్చేసరికి థ్రెడ్ యూస్ చేస్తే మళ్ళీ డల్ అవుతుందో ఆలోచనతో హ్యాండ్ కోసరంగా ఇక్కడ కూడా మళ్ళీ థ్రెడ్డే యూస్ చేశాను. ఒకవేళ జరీ యూస్ చేసినట్లయితే ఇదిగోని మీకు మళ్ళీ చూపిస్తున్నాను కదా, ఇట్లాగైతే వస్తుంది జరీ అనేది. అంటే ఇది థ్రెడ్, ఇది వచ్చేసి జరీ. అదేవిధంగా ఇక్కడ సెంటర్ వచ్చేసి జరీ, ఇది కూడా థ్రెడ్డేను. బట్ మనకు ఎంత షైనింగ్గా ఎంత బాగున్నాయో చూడండి థ్రెడ్స్ అనేది. ఇది ఒక షేడు, రెడ్ షేడ్లోనే ఇదొక షేడు అట్లా సెలెక్ట్ చేసుకొని టోటల్గా అయితే కంప్లీట్ చేశాను. లుక్ అయితే ఇది. కుందన్స్ పెట్టి స్టిచ్చింగ్ అయిపోతే లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇది బ్రైడల్ పర్పస్ డిజైన్ అనుకున్నా కూడా ఆశ్చర్యం అన్న మాటే ఉండదు, అంత హెవీగా అంత బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ డిజైన్లో వచ్చేసరికి ఇదొక బుట్టి ఫ్రంట్ నెక్ బార్డర్ హ్యాండ్, ఈ బార్డర్ హ్యాండ్లోనే ఇంకో హ్యాండ్,
ఇది ఎల్బో హ్యాండు, అంటే ఇది బాగా హైట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఇంకో షార్ట్ హ్యాండ్ లాగా వచ్చింది, అంటే ఎల్బోలోనే కొంచెం హైట్ తక్కువగా అనిపిస్తుంది నాకు పిక్లో. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం. ఈ బూటీకి వచ్చేసరికి 187, ఈ బూటీకి వచ్చేసరికి 334, ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి 19,357, ఈ హ్యాండ్ వచ్చేసరికి 16,315, ఈ హ్యాండ్ వచ్చేసరికి 24,871, ఇది వచ్చేసరికి 98,243 స్టిచెస్. ఇది వచ్చేసరికి 1,17,710. యాక్చువల్గా మనకి పిక్లో చూసి ఇది బాగా హైట్ ఎక్కువగా, ఇది తక్కువగా ఉంది కదా, కానీ దీనికి ఎక్కువ స్టిచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల మనము ఏదైనా కాస్ట్ చెప్పేటప్పుడు కూడా డిజైన్ చెక్ చేసుకొని అయితే చెప్తున్నాను. అంటే మీరు కూడా అట్లాగా స్టిచెస్ అనేది చెక్ చేసుకోండి. అంటే ఇది ఎక్కువ హైట్ ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువ స్టిచెస్ ఉంటాయి, ఇది తక్కువ స్టిచెస్ ఉంటాయి, అట్లా అనుకున్నా కూడా చూడండి. అంటే దీని 98,000 లక్ష కుట్లు అయితే ఇది 1,17,000, అంటే కొంచెం వేరియేషన్గా 15,000 17,000 వేరియేషన్ అయితే వస్తున్నాయి, చూసారు కదా. బ్యాక్ నెక్ వచ్చేసరికి 1,61,919 స్టిచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్స్ విషయానికి వస్తే ఈ డిజైన్కి వచ్చేసి 8 కలర్స్ ఛాన్స్ అయితే ఉంది. హ్యాండ్ చూపిస్తాను. హ్యాండ్ వచ్చేసరికి 5 కలర్స్ ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు షార్ట్ హ్యాండే ప్రిఫర్ చేసుకున్నారు. బ్యాక్ ఫ్రంట్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న. హ్యాండ్కి వచ్చేసరికి ఈ విధంగా, అంటే షార్ట్ హ్యాండ్ వేయలేదు కాబట్టి బార్డర్ హ్యాండ్లోనే ఇంకొంచెం పెద్ద బార్డర్ హ్యాండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఒక్కసారి నార్మల్ హ్యాండ్లో కూడా ఎన్ని కలర్స్ ఛాన్స్ ఉంది కూడా డీటెయిల్స్ ఇస్తాను. మళ్ళీ హ్యాండ్కి వచ్చేసరికి మళ్ళీ 8 కలర్స్ ఛాన్స్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ మాత్రం చూసినట్లయితే కలర్స్ ఇక్కడికి వేరియేషన్ ఉంది. సరే, అది స్టిచ్చింగ్లో అనేది కలర్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి, కలర్స్ అయితే ఛాన్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నేనైతే ఆ బార్డర్ హ్యాండ్ అయితే చూశాను. లుక్ అయితే ఇది ఫ్రెండ్, అంటే దీని డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు చూపించిన డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చెప్పాను కదా బ్రైడల్ పర్పస్కి చాలా బాగుంటుందని. ఈరోజు వీడియో అయితే ఇది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్ చేయించున్నాను, ఆ బ్లౌజెస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.